దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీ మనం ఏ విషయాలు మాట్లాడుకుందామంటే దేవదూతల గురించినటువంటి విషయాలు మాట్లాడుకుందాం. శ్రద్ధ పెట్టి వినటానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధ పెట్టకపోతే ఈ విషయాలు మీకు అర్థం కావు. ఈ విషయాలు ఒకసారి మీరు వినినప్పటికీ కూడా అర్థం కావన్నమాట. కాబట్టి శ్రద్ధ కలిగి ఒక గంట శ్రద్ధ కలిగి వాక్యం పట్ల వినటానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి విషయాలు, క్రొత్త విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మనం వినొచ్చు అనమాట. దేవదూతల గురించినటువంటి విషయంలో మనం ఏం చెప్పుకున్నాము అంటే గడిచిన బైబిల్ స్టడీలో అందరూ అనుకునే విధంగా అవి 2 రెక్కలుగా అమ్మాయిగా తెలుపు డ్రెస్ వేసుకుని ఉండవు, 6 రెక్కలు కలిగి ఉంటాయి అనేటువంటి విషయాలు మనం చూసాం. నెక్స్ట్ కోట్ల కొలదిగా అవి ఉన్నాయి అని, దేవుడు వాటిని ఒక పని నిమిత్తం కలుగు చేశాడు అని, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, 9 రకాలుగా ఉన్నాయని, అవి చేసేటువంటి పనులేంటి, చాలా పనులు ఉన్నాయి. పరలోకంలో ఉన్నటువంటి సమాచారాన్ని భూమి మీదకి తీసుకుని రావటం, ఇలాగా చాలా పనులు చేస్తాయి. కోత కోయేవారు దేవదూతలని, పరదేశికి తీసుకువెళ్ళేవారు కూడా దేవదూతలని. ఇంకా మనం ఇంకేం చూసాం, ఈ దేవదూతలు మనిషి రూపంలో కూడా మారగలవు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు లాస్ట్ క్లాసులో మనం ఎక్కడ ఆగామంటే కీర్తన గ్రంథం 148వ అధ్యాయము చూడండి. ఇవి ఎలాగా పుట్టాయి అనే దగ్గర మనం ఆగం. ఇవి ఎలా పుట్టాయి అంటే 148వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అంటే 148వ అధ్యాయం మొదటి నుండి దేవదూతల గురించి చెబుతూ ఏం చెప్పాడు, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఏం పుట్టాయి, దేవదూతలు. ఇప్పుడు మనం ఏం చూసుకోవచ్చు అంటే యెహోవా వేటికి ఆజ్ఞ ఇచ్చాడో చూద్దాం. యెహోవా ఏమివ్వగా దేవదూతలు పుట్టాయి, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా పుట్టాయి. ఇప్పుడు వేటికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏవి అంటే ఏంటి దేవదూతలని మనం చూస్తే స్టార్టింగ్ మనం చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం. ఇది చివరకు వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం, దేవుడు వేటికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. చాలమ్మా. ఇక్కడ ఏంటి, దేవుడు ఏం పలికాడంట, ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. అంటే పలకటం అంటే ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఆజ్ఞ ఇవ్వగా ఏం పుట్టింది, భూమి పుట్టింది. ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వగా పుట్టిన వాటిని మనం ఏమనుకున్నాం, దేవదూతలు. అంటే ఆజ్ఞ ఇవ్వగా ఇక్కడ ఏం పుట్టింది, భూమి పుట్టింది. ఆజ్ఞ ఇవ్వగా పుట్టిన వాటిని మనం ఏమనుకున్నాం, దేవదూతలు అనుకున్నాం. దేవుడు ఆజ్ఞ ఇస్తే పుట్టేవేంటి, దేవదూతలు. ఇప్పుడు దేవుడు ఏటికి ఆజ్ఞ ఇచ్చాడు, భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే భూమి అనేది ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఒక దేవదూత. భూమి ఈజ్ ఈక్వల్ టు దేవదూత. ఇప్పుడు ఇంకా మనం కొన్ని వచనాలను చూస్తే 11వ వచనం చూడండి. అదే ఆదికాండం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. చాలమ్మ. ఇక్కడ రెండవదిగా ఏం పలుకుతున్నాడు ఆయన, దేటిని ఆజ్ఞాపిస్తున్నాడు, భూమిలో ఉన్నటువంటి ప్రతి మొక్క జీవరాశులు పుట్టునుగాక అని ఆయన పలికాడు. అంటే ఆజ్ఞాపించగా పలికేది దేవదూత అని మనం చూసుకున్నాం కదా. భూమి ఒక దేవదూత అయితే చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా ఏమవుతాయి, దేవదూతలు. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను,
సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు వేటికి ఆజ్ఞాపించాడంట? సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఏమవుతారు? దేవదూతలు. మీకు ఎండింగ్ వచ్చాడో క్లారిటీ వస్తుంది. ఎండింగ్ వచ్చేటప్పటికి క్లారిటీ వస్తుంది. సూర్యుడు చంద్రుడు కూడా ఏమవుతారు? దేవదూతలు. ఇంకా మనం చూస్తే 21:20 చూసుకుంటే పక్షులు కలుగును గాక అని పలుకాడు. మనకందరికి తెలుసు కదా. అంటే పక్షులు కూడా ఏంటి? దేవదూతలు. ఇది మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి. దేవదూతలు మనుషులుగా కూడా మారగలవని మనం చూసాం. ఇక్కడ అదే దేవదూతల్ని ఒక సృష్టిగా మలుస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. చాలమ్మ. ఇక్కడ దేవుని గురించి చెబుతూ ఏం చెబుతున్నాడు ఆయన? దూతల గురించి చెబుతూ, దూతల గురించి దేవుడు చెబుతూ, నా మాటలు కాదు, బైబిల్లో ఏం చెబుతున్నాడు ఆయన? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. అంటే తన దూతలను ఏ విధంగా చేశాడంట? కొన్ని కోట్ల దేవదూతల్లో కొన్ని దేవదూతల్ని ఎలా చేశాడంట? భూమిగా చేశాడంట. కొన్ని దేవదూతలను పక్షులుగా చేశాడంట. కొన్ని దేవదూతలను వృక్షాలుగా చేశాడంట. కొన్ని దేవదూతలను సూర్యుడు గాని చంద్రుడు గాని చేశాడంట. కొన్ని దేవదూతలను ఆకాశపు నక్షత్రాలుగా చేశాడంట. కొన్ని దేవదూతలను వాయువులుగా చేశాడంట. అంటే గాలి, వాయువు అంటే ఏంటి? గాలే కదా. అగ్ని జ్వాలలుగా చేశాడంట. అంటే అగ్ని కూడా ఏంటి? దేవదూత. ఆయన చెబుతున్నటువంటి మాట మరలా చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇందాక చదివినటువంటి 148వ కీర్తన మనం చూసుకుంటే చూడండి, మొదటి నుండి 148. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఇదిగో ఆయన దూతల గురించి చెబుతూ, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అంటే ఇక్కడ చెబుతున్నాడు, దేవదూతల గురించి చెబుతున్నాడు. పైన వేటి గురించి చెబుతున్నాడు? దేవదూతల కోసం చెప్తూ వేటి కోసం చెబుతున్నాడు ఈయన? వేటి కోసం చెబుతున్నాడంట? 3వ వచనం నుండి చూస్తే సూర్య చంద్రులారా అంటే దేవదూతల కోసం చెబుతూ ఇవి దేవదూతలు అని మనం చూసుకోవచ్చు అనమాట. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా పుట్టెను. 2వ వచనం చూశారు కదా. 2వ వచనంలో ఏముంది? ఆయన దూతలారా అంటే దూతల కోసం చెబుతూ ఆకాశం కోసం చెబుతున్నాడు. దూతల కోసం చెబుతూ ఆకాశం పైనున్న జలముల కోసం చెబుతున్నాడు. దూతల కోసం చెబుతూ సూర్య చంద్రుల కోసం చెబుతున్నాడు. దూతల కోసం చెబుతూ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కోసం చెబుతున్నాడు. అంటే వీటిని ఏమని చెబుతున్నాడు? మీరందరూ కూడా దూతలే కదా. దూతలుగా ఉంటున్నటువంటి సూర్యుడు, దూతలుగా ఉంటున్నటువంటి చంద్రుడు, దూతలుగా ఉంటున్నటువంటి నక్షత్రాలు, దూతలుగా ఉంటున్నటువంటి సైన్యములు మీరందరూ ఆయనని స్తుతించండి అని చెబుతున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. సైన్స్ పంచభూతాలు అని సృష్టిని చెప్పాయి. అంటే సృష్టి మొత్తాన్ని కలిపి పంచభూతాలు అని చెప్పాయి. ఏమేంటవి? మొదటిది నీరు, రెండవది నింగి, మూడవది నిప్పు, నాలుగవది గాలి, ఐదవది నేల. ఇవన్నీ కూడా ఏంటి? పంచభూతాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. పంచభూతాలు అంటే మొత్తం సృష్టి అంతా కలిపి సైన్స్ ఏం చెబుతుంది అంటే పంచభూతాలు. ఈ సృష్టి ఏదైనా సరే ఈ 5 రావాలి, 5 విభజించుకుంటూనే రావాలి. ఇవి మెయిన్ అని చెబుతున్నాడు.
అంటే ఇప్పుడు భూమి ఉందనుకో, ఆ భూమిలో నుండి ఏమొస్తుంది? చెట్లు వస్తాయి. అంటే భూమి మెయిన్, చెట్లు తర్వాత. అంటే మెయిన్ గా ఇదేం తీసుకున్నారు? భూమిని తీసుకున్నారు. అలాగా 5 పార్ట్లుగా విభజించారు. 5 పార్ట్లుగా. ఇప్పుడు 5 పార్ట్స్ కూడా ఏంటో మనం చూద్దాం. 5 పార్ట్స్ ఏంటి? స్టార్టింగ్ మనం చూస్తే నీరు తన దూతలను వాయువులు గాను అగ్ని జ్వాలలు గాని చెబుతూ 148వ కీర్తనలో ఏం చెబుతున్నాడు? దూతల కోసం చెబుతూ ఏం చెబుతున్నాడు? 4వ వచనం, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. అంటే నీరు ఏంటి? దేవదూత. నెక్స్ట్ మనం చూసుకుంటే నింగి. నింగి అంటే ఏంటి? ఆకాశం. నింగి అంటే ఆకాశమే కదా. అదే 4వ వచనం చూడండి, పరమాకాశములారా. అంటే ఆకాశాన్ని కూడా ఏమంటున్నాడు? దేవదూత అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే నిప్పు. హెబ్రీ పత్రిక 1 ఇందాక చూసాం కదా, నిప్పు. హెబ్రీ 1:7, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. నిప్పు. నిప్పేంటి ఇప్పుడు? దేవదూత. ఆ తర్వాత గాలి. అదే వచనంలో ఉంటుంది చూడండి, 7వ వచనం, తన దూతలను వాయువులుగాను. అంటే గాలి కూడా ఏంటి? దేవదూత. ఇప్పుడు చివరిగా నేల. స్టార్టింగ్ ఆది కాండంలో మనం చూసాం, ఆరిన నేల కనబడునుగా కాని పలకగా భూమి. అంటే ఈ 5 పార్ట్లు కూడా ఏంటి? పంచభూతాలు సృష్టి అని ఏదైతే సైన్స్ చెబుతుందో, ఈ సృష్టి అంతా కూడా ఏమని చెబుతుంది బైబిల్? దేవదూత. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇంకా స్థిరంగా సైన్స్ ఏం చెబుతుంది, దానికి బైబిల్ ఏం చెబుతుందో మనం చూద్దాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తే నీరు గురించి చూద్దాం. నీరు. బైబిల్లో నీరు గురించి చూస్తే, నీరు దేవదూత అయినప్పుడు ఈ దేవదూతకి ఫీలింగ్స్ ఉండాలి. ఈ దేవదూతకి ఏముండాలి? జ్ఞాపక శక్తి ఉండాలి. అవి కూడా దూతలు కాబట్టి జ్ఞాపక శక్తి ఉండాలి. వాటికి గ్రహించేటువంటి, చూసేటువంటి తత్వం కూడా ఉండాలి. ఇప్పుడు నీరు గురించి మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. నేను చదువుతాను చూడండి ఒకసారి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగెనో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వారిని అడుగగా. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒకానొక మండపం ఉందంట. మండపం అంటే ఏం కాదు, మన పాంచాల రేవులు అంటాం కదా, అటువంటి రేవులు అనమాట. అటువంటి రేవులు ఒకసారి మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు, కొత్త విషయాలు కూడా కలిపి చెబుతాను. ఇప్పుడు 12 మండపాల, ఎన్ని మండపాలు ఉన్నాయి అక్కడ? 5 మండపాలు. అంటే 5 రేవులు ఉన్నాయన్నమాట. 5 రేవులు ఉంటే, అంటే ఎక్కడో రేవు, అక్కడో రేవు, అక్కడో రేవు. అక్కడ ఎవరైతే ముందుగా దేవదూత ఒకానొక సమయంలో వచ్చి నీళ్లు కదిలిస్తుంది, కదిలించిన వెంటనే ముందు ఎవరైతే దూకుతారో వారు మాత్రం స్వస్థత పడతారు కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారంట రోగులు, 38 సంవత్సరాల నుండి ఉన్నాడంట. వాడు దూకుదామని లోపు వేరొకడు దూకేస్తున్నాడు, అలా ఈ 38 సంవత్సరాల నుండి దూకుతున్నాడు. కానీ మొదట ఎవడు దూకాడు వాడికి మాత్రం స్వస్థత వస్తుంది. వీడికి నెక్స్ట్ దూకేస్తున్నాడు, వీడికి స్వస్థత రావట్లేదు, మళ్ళీ పైకి వస్తున్నాడు. మరలా దేవదూత ఆడించడం, మరలా ఎవడో దూకేస్తున్నాడు, మరలా వీడు దూకుతున్నాడు, స్వస్థత రావట్లేదు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే పాయింట్, నీరు దేవదూత కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకానొక సమయంలో దేవదూత వచ్చి నీటిని అల్లాడిస్తుంది. అప్పుడు ముందు ఎవడైతే దూకుతున్నాడో వాడికి మాత్రమే స్వస్థత వస్తుంది. అంటే ఇప్పుడు నీరేం చేస్తుంది? అక్కడ
చాలా మంది చాలా గుంపులు గుంపులుగా ఉన్నారంట. గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనమే చూడండి, ఒకవేళ అదే పరిస్థితుల్లో ఇక్కడే ఎవరైనా గుంపులు గుంపులుగా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం కెమెరా పెట్టినా సరే ఒక్కసారిగా దూకేస్తారు అందరూ. ఒక్కసారిగా విత్ ఇన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లో అది తెలుసుకోవాలి. మిల్లీ సెకండ్ లో ఎవడ ముందు దూకాడో తెలుసుకోవాలి. ఒక్కసారిగా దూకేస్తారు. ఒకసారిగా ఇప్పుడు ఒక రన్నింగ్ లో కూడా ఒక సెకండ్ లో ఏంటి, వాడు సక్కన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ లోపు మనిషి కంటికి కూడా కనబడదు. అది కంటికి కనబడకపోతే మరలా ఏం చేస్తారు, వీడియోలోను మరలా ముందుకి వెనక్కి తీసి మరలా జూమ్ చేసి ఎవడన్నది చూసి చెప్తారు. ఒక క్రికెట్ లో చూడండి మీరు పోనీ, డిఆర్ఎస్ అంటే క్రికెట్ లో కూడా థర్డ్ ఎంపైర్కి ఇస్తారు. ఆ తర్వాత మరలా పైకి ఇంకొక ఎంపైర్ ఉంటాడు. వాడు ఆ బ్యాటకి తగిలిందే లేదా తగిలింది ముందుకి వెనక్కి ఆ తర్వాత సౌండ్ ని బట్టి ఆ గీతలు ఎలా వస్తే అప్పుడు తగిలిందని నిర్ధారణ చేసి అవుట్ అంటాడు. అంటే ఎంత ప్రాసెస్ ఉంది, ఒక గుర్తించడానికి ఎంత ప్రాసెస్ ఉంది. అక్కడ నీరేం చేస్తుందంటే ముందు ఎవడైతే దూకాడో వాడికి మాత్రమే స్వస్థత ఇస్తుంది. అంటే నీటికి ఇప్పుడు ఎక్కడుంది, వాడిని చూడగలుగుతుంది, ఎప్పుడు పడ్డాడో చూడగలుగుతుంది. ఆ తర్వాత తర్వాత ఎవడు పడ్డాడో కూడా గ్రహించగలుగుతుంది. వాడికి మాత్రమే స్వస్థత ఇస్తుంది. అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞ. నువ్వు ఎవడైతే ముందు దూకాడో ఆ దేవదూతకి, ఆ జలములు అనేటువంటి ఆ దేవదూతకి పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటి, కరెక్ట్గా చూడు, ఎవడైతే ముందు దూకాడో వాడికి మాత్రం స్వస్థత ఇయ్యి. అది చూసుకుంటాం. ఎవడైతే ముందు దూకాడో వాడికి మాత్రమే స్వస్థత ఇస్తుంది. ఎందుకు, నీరు అనేది ఒక దేవదూత కాబట్టి అది కూడా చూడగలదు, అది కూడా గ్రహించగలదు. దానికి కూడా ఒక జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి, దానికి మెమరీ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది సైంటిఫిక్ గా మనం చూస్తే, సైంటిఫిక్ గా ఒక ఆయన నిరూపణ చేశాడు అనమాట. ఎలాగంటే జాక్ బెన్వెస్టన్ అని చెప్పి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈయన ఏం చేశాడంటే 1998లో ఒక పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఈయన ఏం చెప్పాడంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని నిరూపణ చేశాడు. అంటే ఈయన ఏ విధంగా చేశాడంటే డెల్యూట్ అనమాట. డెల్యూట్ అంటే నీటికి, అంటే ఒక టానిక్ ఉంటది కదా, టానిక్ లో మనం వాటర్ వేసేసామనుకో, టానిక్ లో వాటర్ వేసేసినప్పటికీ అది అందులో ఉన్నటువంటి ఆ పదార్థాలని అది ఇంకా గుర్తుంచుకోగలదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, నీటిని చాలాసార్లు డెల్యూట్ చేసిన మునుపటి పదార్థం లక్షణాలను అది గుర్తించగలదంట. డెల్యూట్ చేసేసినా సరే మునుపటి పదార్థపు యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో అది గుర్తించుకోగలదంట. అర్థమవుతుందా? ఇది ఏం చెప్పాడు అంటే ఆ శాస్త్రవేత్త, వాటర్కి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పాడు, కానీ కొట్టివేసేసారు అనమాట. అంటే పెద్దగా ఎవరో నమ్మలేదు. ఆ తర్వాత జపాన్కి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త మసారు ఎమోటా అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈయన నిరూపణ చేశాడు. ఈయన నిరూపణ చేసి ఎలా నిరూపణ చేశాడంటే, నీటికి జ్ఞాపక శక్తి ఉందని ప్రవహించే నీటిని తీసుకున్నాడు, మురికి నీటిని తీసుకున్నాడు. ప్రవహించే నీటిలో ఏముందంటే జీవం ఉంది అని కనిపెట్టాడు. మురికి నీటిలో ఏమీ లేదంటే జీవం లేదు అని ఆయన కనిపెట్టాడు. ఇంకా ఒక నీటిని తీసుకుని ఆ నీటిని సంగీతం వినిపించాడు అనమాట. ఆ నీటికి పెట్టేసేలాగా సంగీతం వినిపిస్తే, మంచి మెలోడియన్స్ తో ఉన్నటువంటి మంచి మంచి పాటలు వినిపిస్తే మంచి ఆకృతిలో అయ్యిందంట ఆ వాటర్, మంచి అందమైనటువంటి ఆకృతి. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్, చాలా ఇబ్బందికరమైనటువంటి డీజే సౌండ్లతోటి ఆ నీటికి వినిపించినప్పుడు ఆ నీటిని ఫ్రీజ్ చేసి, అంటే గడ్డ కట్టించి, ఆ గడ్డ కట్టినటువంటి దాన్ని ఒక కొత్త పరికరముతోటి ఫోటోలు తీసి ఆ ఆకృతిని చూశాడు అనమాట. ఈయన ఆకృతిని చూస్తే ఈయన ఏం చేశాడు, ఆ ఆకృతి ఏదైతే ఉందో విచిత్రముగా అస్తవ్యస్తంగా ఉందంట. ఏది, ఫోక్ మ్యూజిక్ పెట్టినటువంటి వాటర్ ఏమో ఫ్రీజ్ చేసినప్పుడు అస్తవ్యస్తంగా ఉంది, మంచి మెలోడియన్ సాంగ్స్ పెట్టినప్పుడేమో చాలా మంచి ఆకృతి వచ్చిందంట. ఆ తర్వాత రెండవదిగా ఏం చేశాడు, ఒక బాటిల్ని తీసుకుని బాటిల్ నిండా నీరు వేసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ విధమైనటువంటి పాజిటివ్ విషయాలు రాశాడంట బాటిల్ మీద. అది ఒక ఫుల్ ఫ్లవర్ వంటి ఆకృతి వచ్చిందంట. ఆ తర్వాత దాన్ని ఫూల్, ఐ హేట్ యూ, ఈ టైపు విషయాలు రాస్తే దానిపైన మరలా అది ఫ్రీజ్ చేసి చూస్తే విచిత్రమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి ఆకృతి కనిపించిందంట.
ఆ తర్వాత ఒక వాటర్ని తీసుకుని బృందంగా ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారంట. ప్రార్థనలు చేయటం మొదలు పెడితే అది చక్కని ఆకృతితోటి వచ్చినాయి అంట. ఏంటి ఆ యొక్క ఫొటోస్ అవి. ఆ తర్వాత ద్వేషంతో, అంటే మాటలు, బూతు మాటలు, నెగిటివ్ విషయాలు, ఈ ద్వేషంతో కూడినటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఇదంతా పెట్టినప్పటికీ ఆ వాటర్కి రకరకాలుగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఆకారం వచ్చిందంట. దీన్ని బట్టి ఏం చెప్పాడు అంటే ఆయన, నీటికి జ్ఞాపక శక్తి ఉంటది, ఆ నీరు అనేది గుర్తించుకోగలదు, ఆ నీరు అనేది బయట ఉన్నటువంటి విషయాలకి ఫీల్ అవుతుంది, దాన్ని బట్టి అది ఆకృతులు మార్చుకోగలదు. మన శరీరంలో 70% వాటర్ ఉంటది. ఈ 70% వాటర్ ఉంటది కాబట్టి ఆయన చివరికి తేల్చి చెప్పింది ఏంటంటే 70% వాటర్ ఉంటది, మీరు పాజిటివ్గా ఉండండి, మీరు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండండి. ఈ ఆలోచనలు కలిగి పాజిటివ్ మాటలు, పాజిటివ్ సంగీతం, ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం అనేది బాగుంటది. లేకపోతే నెగిటివ్ ఆలోచనలు, బూతు మాటలు, ఈ విషయాలన్నీ కూడా మీ హృదయాల్లో పెట్టుకుని ఉంటే, ఈ థాట్స్ మీ హృదయాల్లో పెట్టుకుంటే మీ ఆరోగ్యం అనేది, మీ నోటి వలన మీ ఆరోగ్యం అనేది పోతుంది అని ఆయన కనిపెట్టాడు అనమాట. ఇప్పుడు బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఏం చెప్పింది? ఇదే విషయాన్ని చూడండి, సామెతల గ్రంథం 18:21 చూడండి. 18 జీవ మరణములు నాలుక వశము. ఆయన అదే చెప్పాడు. శరీరంలో 75% వాటర్ ఉంటది. మీరు ఏదైతే మాటలు మాట్లాడి, ఏదైతే అట్మాస్ఫియర్ లో, అంటే ఆ వాతావరణంలో ఉంటారో, ఆ వాతావరణాన్ని బట్టి మీ ఆరోగ్య పరిస్థితి ఉంటది. మీ ద్వేషంతో, ఈ మాటలు, బూతు మాటలతో ఉంటే అది మీకు ఆరోగ్యం కాదు. మీ నోరు అనేది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీ నోరు అనేది ఆరోగ్యాన్ని పోగొట్టేస్తుందని ఆయన చెప్పాడు. ఇక్కడ కూడా ఏంటి, జీవ మరణములు నాలుక వశము అని ఆయన చెబుతున్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు? సామెతల గ్రంథం 14:30 చూడండి. సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైనటువంటి మనస్సు ఏంటి? శరీరమునకు జీవము. ఇంకోటి మత్సరము, అంటే ద్వేషంతో కూడినటువంటి మనస్సు. ఎముకలకి ఏం చేస్తుంది? కుళ్ళు, అంటే శరీరానికి కుళ్ళు పట్టేస్తుందంట. అంటే ఆయన ఏదైతే చెప్పాడో అంతకంటే ముందే బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పాడు. బైబిల్ కూడా ఏం చెబుతుంది? నీటికి జ్ఞాపక శక్తి ఉంది, నీరు చూడగలదు, నీరు గ్రహించగలదు, గ్రహించి ఎవరికైతే ముందు స్వస్థత ఇవ్వాలో ఇచ్చేస్తుంది, ముందు ఎవరైతే దూకారో వారిని చూడగలుగుతుంది అని బైబిల్ చెప్పింది. శాస్త్రం కూడా దాన్ని నిరూపణ చేసింది. ఇప్పుడు మనం కొన్ని విషయాలను కనుక చూస్తే, కొంతమంది సెలబ్రిటీలు వాటర్ తాగుతారు, తెలుసు కదా మీకు. బ్లాక్ బాటిల్లో ఉండి వాటర్ తాగుతూ ఉంటారు. అది లీటర్ 250 ఆ టైప్ కూడా ఉంటుంది అనమాట. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది అని వాళ్ళని అడిగితే, అది డైరెక్ట్ అరావళి పర్వతాల నుండి వచ్చే వాటర్ అంట. అరావళి పర్వతాల నుండి వచ్చేటువంటి వాటర్ కాబట్టి అది, అందులో మాలిక్యూల్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెబుతున్నారు. నేనేమంటానంటే, అరావళి పర్వతాలు అక్కడ ప్రశాంతత ఉంటది, పీస్ ఉంటది, నెమ్మది ఉంటది, ఇంకా ఈ మాటలు ఏమీ ఉండవు, పీస్గా ఉన్నటువంటి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వాటర్కి ఏదైతే మనం ఇస్తామో, సంగీతం కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పీస్ని బట్టి ఆ వాటర్లో మాలిక్యూల్స్ ఎక్కువైపోయి అవి తాగటం ద్వారా ఆరోగ్యం అనేది వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడండి, అంతా కల్తీ. ఒకానొక టైంలో చూడండి, నూతుల వాటర్ మన తాతలు ముత్తాతలు తాగారు, నూతుల వాటర్. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగుతున్నా సరే మనకేమవుతుంది? పెద్దగా యూజ్ ఉండట్లేదు. అప్పుడు ఊరే నీరు అనమాట, ఊరుతూ ఉంటే తాగేవారు. ఇప్పుడు మొత్తం అట్మాస్ఫియర్, అంటే మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోయి ఈ విధంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు నీరు అనేది దేవదూత అని బైబిల్లో డైరెక్ట్ రెఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ రెఫరెన్స్ ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 16:6 దీనికి వారు పాత్రులే, నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని
జలముల దేవదూత చెప్పగా వింటిని. ఏ దేవదూత? జలముల దేవదూత. జలం అంటే ఏంటి? నీరు. నీరు అనేటువంటి దేవదూత చెప్పింది కాబట్టి నువ్వు న్యాయవంతుడివే అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే నీరు అనేది ఏంటి? దేవదూత. ఇప్పుడు మనం 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజులు 5:14. 2వ రాజులు 5:14. 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనైన అతడు శుద్ధుడాయను. ఇక్కడ పైన ఎవరో సిరియా న్యాయాధిపతి, ఆ తర్వాత ఏలియా గారికి సిరియా న్యాయాధిపతికి జరుగుతున్నటువంటి విషయం ఏంటి? ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఎవరో అతని పేరేంటి? నయమాను. ఈ నయమాను మనందరికీ తెలుసు కదా స్టోరీ. ఇటు చూడండి. నయమాను మనందరికీ తెలుసు కదా స్టోరీ. ఈ నయమాను ఏం చేశాడంటే అతనికి కుష్టి రోగం ఉంది. కుష్టి రోగం ఉంటే ఒక చిన్నపిల్లని తీసుకుని వచ్చేస్తాడు. చిన్నపిల్లని తీసుకుని వచ్చేస్తే ఆ చిన్నపిల్ల చెబుతుంది అనమాట, నీ కుష్టి రోగం తగ్గాలి అంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా ఆ ప్రవక్త పేరు. ఆ ప్రవక్త నీకు ప్రార్థన చేసిన ఆ ప్రవక్త నీ రోగం తగ్గించగలడు అని చెబుతుంది. ఇప్పుడు ఈ యొక్క నయమాను ఇక్కడికి వస్తాడు, ఏలియా దగ్గరికి వస్తాడు. ఏలియా దగ్గరికి వస్తే ఏలియా ఏం చేస్తాడు? అసలు నా దగ్గరకు కూడా రావద్దు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు ములుగు, నువ్వు శుద్ధుడు అయిపోతావు పో అంటాడు. అదేంటి? నేను దైవజనుడు, ఆ పై విషయాలు ఉంటాయన్నమాట. దైవజనుడు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేసి నన్ను ముట్టి స్వస్థపరచడని నేను అనుకుంటే ఇతనేంటి ఇలా చేస్తున్నాడు, ఇతనికి ఇంత గర్వం ఏంటి అని చెప్పేసి అతడు కోప్పడిపోతూ ఉంటాడు. అప్పుడు తన సేవకుడు ఒక ఆయన చెబుతాడు అనమాట, ఏమయ్యా అతడు ఏదో పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తమని, పెద్ద పెద్ద కొండలు ఎక్కమని చెబుతా నువ్వు ఎక్కవా? సింపుల్ గా యోర్దాను నదులు మొలగమంటున్నాడు కదా, నీది ఏం పోయింది? అతను అంటాడు, ఇటువంటి గొప్ప గొప్ప నదులు మా దేశంలో లేవా? ఈ యోర్దాను నది కంటే గొప్ప నదులు ఉన్నాయి మా దేశంలో అని చెప్తాడు. 5 వచనాలు చూడండి ఒకసారి. 10వ వచనం నేను చదువుతానమ్మా. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగనని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మానుపునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయినును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తన సేవకుడు చెబుతున్నాడు, అయ్యా నువ్వేమీ వద్దు, ఆ నదిలో ములగమంటున్నాడు కదా, ములిగేద్దాం, ఏమవుతుంది? అవుతావు లేదా లేవు, చిన్న విషయమే కదా అని చెప్తే యోర్దాను నదికి వెళ్ళి ములిగేస్తే స్వస్థపడిపోతాడు. అంటే నేనేమంటున్నానంటే అంతకు ముందు కూడా ఒకవేళ మురుగుండొచ్చు ఆయన, ఆ తర్వాత చాలా నదులు ఉన్నాయి, ఆ నదుల్లో ములిగినా స్వస్థత కలగలేదు. ఈ నదిలో ములిగితేనే ఎందుకు స్వస్థత కలిగింది? ఎందుకు స్వస్థత కలిగింది అంటే దేవుడు, అంటే ఎలీషా గారు ఏం చెప్పారు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నా సేవకుడు చెప్పాడు, పలానా నదిలోకి వెళ్ళి ములిగితే నువ్వు స్వస్థత అవుతావని నా సేవకుడు అతనికి చెప్పాడు. కాబట్టి దేవుడు ఆ జలము అనేటువంటి దేవదూతగా ఆజ్ఞించాడు. ఏం ఆజ్ఞించాడు? ఇదిగో నయమాను వచ్చి నీలో 7 మార్లు ములిగితే వాడిని నువ్వేం చెయ్యాలి? స్వస్థత పరచాలి అని చెప్పాడు. చెప్పిన పని చేసింది. అర్థమవుతుందా? దేవదూత చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తే చెట్ల గురించి ఒకసారి చూద్దాం. చెట్ల గురించి చూస్తే ఒకానొక టైంలో చెట్లను ఏమన్నారు? కదిలేవి మాత్రమే జీవం ఉన్నవి అన్నారు, కదలనివి జీవం లేదు అని చెప్పారు కదా. కానీ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి మన ఇండియన్ ఆయన మొక్కల మీద పరిశోధన చేసి ఏం చెప్పాడు? మొక్కలలో జీవం ఉంటది. అర్థమవుతుందా? ఓకే, మొక్కలలో ఏముంటది? జీవం ఉంటది. మొక్కలు ఏం చేయగలవు అంటే అవి చూడగలవు. మొక్కలు మీకు ఒక పరికరాన్ని నేను చూపిస్తాను. ఆ పరికరం పేరేంటంటే
క్రిస్కోగ్రఫిక్ అనేటువంటి పరికరాన్ని కనిపెట్టాడు ఈయన. ఈ పరికరం ఏం చేస్తుందంటే మొక్కలలో ఉన్నటువంటి మొక్కలని పరిశీలన చేస్తుంది. అంటే విత్తనం దగ్గర నుండి ఎదిగే వరకు కూడా అది ఏ విధంగా ఎదుగుతుంది, ఏ విధమైనటువంటి శబ్దాలు చేస్తుంది, ఏ విధంగా అది మారుతూ వస్తుంది, ఇవి ఈ పరికరం అనేది కనిపెడుతుంది అనమాట. ఈ పరికరాన్ని ఇతను చేశాడు. ఎవరో జగదీష్ చంద్రబోస్ అనేటువంటి ఆయన చేసి ఏం చెబుతున్నాడంటే మొక్కలు కూడా మనలాగే సూర్యుడిని, చంద్రుడిని, వీటన్నిటినీ కూడా ఏమంటారు దాన్ని ఫీల్ అవ్వగలవు. ఇంకా ఏం చెప్పాడు అంటే వీటికి బాధ ఉంటది, వీటికి ఇబ్బంది ఉంటది, ఇవి కూడా మనలాగే జీవము కలిగినటువంటివి. అంటే ఒక కుక్కని, ఒక నక్కని జీవం కలిగిందిగా ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో మొక్కలలో కూడా జీవం ఉంది అని ఆయన నిరూపణ చేశాడు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మొక్కలు నొప్పిని అనుభవిస్తాయంట, నొప్పి అనేది ఉంటదంట, ఇంకా ఆనందం ఉంటదంట. అంటే ఎదిగేటువంటి క్రమంలో చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ పరికరము ద్వారా కనిపెట్టిన విషయాలు. మొక్కల్లో నొప్పి ఉంటదంట, నొప్పిని అనుభవిస్తాయంట, ఆనందం ఉంటదంట, ఆందోళన చూపిస్తాయంట, వెలుగు, చీకటి, వేడి, చలికి ప్రతిస్పందిస్తాయంట. మొక్కల్లో ప్రాణం ఉంది, వాటిని కూడా జీవులుగానే మీరు చూడండి అని ఆయన చెప్పాడు అనమాట. మరి బైబిల్ ఏం చెబుతుంది? ఆదికాండం 2:9 యెహోవా ఆ తోట మధ్యను ఏ వృక్షము? జీవ వృక్షము. అంటే జీవం కలిగినటువంటి ఒక మొక్క లేకపోతే ఒక వృక్షము. బైబిల్ ఏం చెబుతుంది? మొక్కలలో ఏముంది? జీవం ఉంది. మనం చెప్పుకున్న మొక్కలు ఏంటి? దేవదూతలు. కాబట్టి దేవదూతలకి ఆత్మ అంటే జీవం ఉంది, బైబిల్ చెప్పింది. ఇంకొక రిఫరెన్స్ మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 96:12 చూడండి. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. చాలు. వనవృక్షములు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఉత్సాహధ్వని చేస్తున్నాయి. వనవృక్షాలంటే ఏంటి? చెట్లే. ఏంటి? ఉత్సాహధ్వనిని చేస్తున్నాయి. ఇంకొక రిఫరెన్స్ మనం చూస్తే యెషయా గ్రంథం 55:12 చూడండి. యెషయా గ్రంథం 55:12 మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. చదువమ్మ. ఇక్కడ ఏం చెప్తా? పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. అవసరమైతే కొట్టేస్తాడు ఆయన. ఇప్పుడు గాడిద ఉంది, గాడిదకి మాటలు రావని మనకు తెలుసు, మాట్లాడదని మనం అనుకుంటాం. కానీ బిలాము గారి సందర్భంలో ఏం జరిగింది? మాట్లాడలేదా గాడిద? అంటే మాట్లాడగలదు, కానీ దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడొద్దు, లోబడి ఉండు. స్టార్టింగ్ చెప్పాడు కదా, సర్వము మొత్తం అంతా కూడా మీరు ఏలండి, వాటికి చెప్పినటువంటిది మీరు లోబడండి. చెట్టు మాట్లాడగలదా? మాట్లాడగలదు, కానీ లోబడమన్నాడు ఆయన. ఇంక ప్రతిదీ, వృక్షఫలం కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రతిదీ మాట్లాడగలదు. ప్రతి దాంట్లోనూ జీవం ఉంది, ప్రతిదీ కూడా చూడగలదు. కానీ మీరు నా కుమారులకి లోబడండి అని ఆయన ఆజ్ఞించాడు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలను మనం చూద్దాం. కొన్ని విషయాలని మనం చూస్తే ఇప్పుడు పంచభూతాలని చెప్పుకున్నాం కదా, ప్రతిదీ దేవదూత అని. వాటి గురించినటువంటి విషయాల్లో మొట్టమొదటిగా ఏం చూసాం? నీరు చూసాం. ఆ తర్వాత మొక్కల గురించి కూడా కొన్ని విషయాలను మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా మనం ఏం చూద్దామంటే, మూడవదిగా నింగి అంటే ఏంటి? ఆకాశం. ఇందాక చూసాం కదా, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా 148వ కీర్తనలో చూసాం. ఇంకొక మాట చూసుకుంటే కీర్తన యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద
తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఆకాశం గురించి ఏం చెబుతున్నాడు ఆయన? ఆలకించు, ఇదిగో నేను మాట్లాడుతున్నాను, నా మాటలు నువ్వు విను. నేను పిల్లల్ని పెంచాను, ఎవరినే? మనల్నే గొప్పవారిగా చేశాను. కానీ ఇప్పుడు నా మీదే తిరగబడుతున్నారు, నేనే లేను అంటున్నారు. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నారు, నన్నే దూషిస్తున్నారు, నన్నే మాట్లాడుతున్నారు. ఇంకా దేవుడిగా గుర్తించలేని వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, దేవుడిగా గుర్తించిన వాళ్ళు కూడా క్రియల ద్వారా నన్ను బాధ పెడుతున్నారు అని ఎవరితో చెప్పుకుంటున్నాడు బాధ? మనమైతే పిచ్చోళ్ళు ఒక్కోసారి గోడలతోటి వాటితోటి వీటితోటి చెప్పుకుంటాం. దేవుడి జ్ఞానం లేదేంటి? అంటే ఆకాశముతోటి భూమితోటి చెప్పుకుంటున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని. ఆకాశమా ఆలకించు అంటే తన సేవకుడితోటి బాధ చెప్పుకుంటున్నాడు. ఒక దేవదూతను పిలిచి ఆకాశం అనేటువంటి దేవదూతతోటి ఆకాశమా ఆలకించు, భూమి అనేటువంటి దేవదూతను పిలిచి భూమి చెవియొగ్గు, ఇదిగో నేను పిల్లల్ని పెంచాను, మీకు తెలుసు కదా, ఆ పిల్లల కోసం మిమ్మల్ని సృష్టించాను, అది మీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు నా మీదే వాళ్ళు తిరగబడుతున్నారు అని పరిచారకులైనటువంటి దేవదూతలతో చెప్పుకుంటున్నాడు ఆయన. దేవదూతలతోటి ఆయన చెప్పుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఏం చూసాం మనం? నీరు కోసం చూసాం, ఆ తర్వాత మొక్కల కోసం చూసాం, ఆ తర్వాత దేనికోసం? ఆకాశం కోసం చూసాం. ఇప్పుడు దేనికోసం చూద్దామంటే నిప్పు కోసం చూద్దాం. నిప్పు ఏంటి? మనం ఇందాక చూసుకున్నాం హెబ్రీ 1:4, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. ఇప్పుడు శద్రకు మేషక్కు అబేద్నెగో విషయం చూద్దాం మనం. దానియేలు 3:22. దానియేలు 3:22 కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను, అర్థం చేసుకోండి, సమయం అయిపోతుంది కాబట్టి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చదువమ్మా. ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి పడగా నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. 27 చదువమ్మా. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. ఇక్కడ సందర్భం మీకు తెలుసు కదా. సందర్భం శద్రకు మేషకు అబేద్నెగో. ఈ నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే, పెద్ద విగ్రహం, బంగారంతో కూడినటువంటి విగ్రహం. ఈ విగ్రహాన్ని మొక్కండి అని చెబుతారు. నేను నా దేవుడిని తప్ప ఎవరిని మొక్కను అని చెప్పి ఇలా ముగ్గురు మొక్కరు. అందుకు శిక్షగా అగ్నిగుండంలో పడేసామని చెబుతాడు. అగ్నిగుండంలో పడేసామని చెబితే అగ్నిగుండాన్ని 7 అంతలుగా రెట్టింపు అనమాట. అంటే దగ్గరికి వెళ్తేనే ఆ సెగకి చచ్చిపోయారు. వాళ్ళని పడేయటానికి తీసుకెళ్లి వాళ్ళు ఆ సెగకి చనిపోయారు. కానీ వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి అక్కడ నాట్యాలు ఆడుతున్నారంట. ఆ తర్వాత వాళ్ళని తీసుకుని బయటికి తీసుకొస్తే పరీక్షించారంట. పరీక్షిస్తే అసలు అగ్ని వాసన లేదంట, కనీసం జుట్టు కూడా కాలలేదంట. అంటే ఇప్పుడు మరి నిప్పుకున్నటువంటి గుణం ఏంటో చెప్పండి. అది ఎవరు వెళ్ళినా సరే, ఎవరు వేలు పెట్టినా కాలుతుంది. ఇప్పుడు వంట వండే దగ్గర, గ్యాస్ పొయ్యి దగ్గర ఎవరు చేయి పెట్టినా సరే కాలుతుంది. అంటే నిప్పుకున్నటువంటి గుణం ఏంటి? కాల్చే గుణం. కానీ ఇక్కడ కొందరిని కాలుస్తుంది, కొందరిని కాల్చట్లేదు. ఎందుకు? దేవుని దగ్గర నుండి ఒక ఆజ్ఞ రావాలి. ఆజ్ఞ వచ్చింది. ఏ ఆజ్ఞ? వాళ్ళని కాల్చు, అది నీ ఇష్టం. అంటే వాళ్ళని నీకు ఏదైతే కాల్చేటువంటి గుణం ఉందో ఆ గుణంతో కాల్చే. కానీ ఒక ముగ్గురు పడతారు నీలో,
ఒక ముగ్గురు నీలో పడతారో వాళ్ళకి ఏ హాని చేయటానికి నీకు వెళ్ళలేదు. నువ్వు చేయకూడదు ఏ హాని. వాళ్ళ తల వెంట్రుకలకు కూడా నువ్వు అంటించకూడదు. అంటే ఒక కమాండింగ్ అగ్నికి ఇచ్చాడు, దానికి శిరస వహించింది. ఎలా వహించింది? ఎలా అది చెయ్యగలిగింది? ఎలా కాల్చకుండా ఉన్నది? దేవదూత కాబట్టి. ఒక సింహాన్నే చూడండి, సింహం యొక్క గుణం ఏంటి? తినేసే స్వభావం. మరి దానియేలు సింహాల బోనులో పడిపోయినప్పటికి కూడా తినలేదు. ఆ తర్వాత వేరొకరిని ఇద్దరు ముగ్గురు వేసేస్తే వాళ్ళని మాత్రం చికెన్ 65 చేసేసుకుంది శుభ్రంగా. అంటే ఇక్కడ ఒక సింహం కూడా ఏం చేస్తుంది? మాట అంటుంది. ఒక దేవదూత కాబట్టి దేవుని యొక్క కమాండింగ్ కి లోబడుతుంది అనమాట. నిప్పు కోసం చూసాం. ఇంకొకటి గాలి కోసం చూద్దాం. గాలి హెబ్రీ ఇందాక తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 8:27 చూడండి. మత్తయి సువార్త 8:27. 8:27. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అంటే పైన ఏం జరుగుతుంది అంటే, ఈయన పడవలో పడుకుని ఉంటాడు, శిష్యులందరూ కూడా ఉంటారు. మామూలుగా పెద్ద తుఫాను వచ్చేస్తుంది, గాలితో కూడినటువంటి పెద్ద తుఫాను వచ్చేస్తే ఆ తుఫానికి వీళ్ళు చచ్చిపోతాం ఇంకా అయిపోయింది చాప్టర్ అనుకునే టైంకి ఆయన అలా లెగిసి గద్దించాడు అనమాట. ఆగు అన్నాడు, అంతే ఆగిపోయింది. అలా ఎలా ఆగిపోద్ది? మోసే ఎర్ర సముద్రం పాయలు చేసినాడు, గోడలు అయిపోండి మీరు, 6 నెలలు కనబడాలి, నా బిడ్డలు నడిచి వెళ్ళాలి. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, చాలా ఉంటాయి. మనకి కొన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. మీరు చదివేటప్పుడు మీకు ఈ విషయాలు కనుక గుర్తుంటే ఇది ఆ పాయింట్ అని గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు గాలిని ఎలా గర్దించాడు ఆయన? గాలి ఒక దేవదూత, ఒక సేవకుడు కాబట్టి ఆగు అంటే ఆగుతుంది. మీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు ఆయన. ఒకానొక సందర్భంలో గాడిద మీద ఎక్కుతూ ఉంటే దావీదు కుమారుడికి జయము అంటుంటే మీరు కేకలు వేయొద్దు అంటే మీరు వేయకపోతే రాళ్ళు కేకలేస్తాయి అని చెబుతున్నాడు ఆయన. ఇక్కడ కూడా గాలి దేవదూత. ఇంకొకటి మనం నెక్స్ట్ చూసుకుంటే భూమి స్టార్టింగే మనం చూసుకుని ఆజ్ఞాపించగా అది పుట్టింది. ఇంకా భూమి కోసం చూస్తే కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. కీర్తన 68:8. కీర్తన 68:8. ఈ కీర్తన గ్రంథంలోనే కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి. 68:8 చదువమ్మా. సరిపోద్ది. భూమి వణికెను, వణుకుతుందంట. భూమి ఏం చేస్తుంది? వణుకుతుంది. ఇంకా 76:9. దేశంలో సంబంధిన వారినందరినీ రక్షించుటకే న్యాయతీర్పులకు దేవుడు లేచినప్పుడు భూమి ఏం చేస్తుంది? భూమి వణుకుతుంది, భూమి భయపడుతుంది. నెక్స్ట్ అదే కీర్తన గ్రంథం 96:11. భూమి ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. 104వ కీర్తన 13. భూమి ఏం చేస్తుందంట? తృప్తి నొందుచున్నది. ఫుల్గా బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగెత్తే మనకు తృప్తి పొందేస్తాం కదా. సరే, ఇంకోటి యెషయా గ్రంథం 44:23. యెషయా గ్రంథం 44:23. భూమి ఏం చేస్తుంది? ఆర్భాటం చేస్తుందంట. ఇర్మియా గ్రంథం 12:4. బాధపడుతుంది భూమి. ఏమేం చేస్తుంది భూమి? 1 వణుకుతుంది, 2 భయపడుతుంది, 3 ఆనందపడుతుంది, 4 తృప్తి పడుతుంది, 5 ఆర్భాటం చెందుతుంది, 6 బాధపడుతుంది. దేవదూత కాబట్టి ఫీలింగ్స్ ఉంటాయి దేనికి? భూమికి. ఇంకొన్ని విషయాలను కనుక మనం చూస్తే హబక్కూకు 2:11 చూడండి. హబక్కూకు 2:11. మొర్ర పెట్టుచున్నవి దూలములు వాటికి చాలమ్మ. గోడలలోని రాళ్ళు మొర్ర పెడతాయంట.
దూలాలేంటి? ప్రత్యుత్తరం ఇత్తనాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, పై సందర్భంలో ఒక చెడ్డ పని చేస్తాడు ఒకడు. ఒరే నువ్వు చేసే చెడ్డ పని ఇదిగో గోడలలో రాళ్ళు మొర్ర పెడుతున్నాయి నువ్వు చెడ్డోడు అని. ఇది చెడ్డోడు చెడ్డోడు అని రాళ్ళు అంటుంటే ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. అవును నిజమే నిజమే అని దూలాలు చెబుతున్నాయంట. అర్థమవుతుందా? అలాగా ఏంటి? ప్రత్యుత్తరం తిరిగి ఇస్తున్నాయి అనమాట. నిజమే వాడు తప్పు చేశాడు, నిజమే వాడు తప్పు చేశాడని దూలాలు ప్రత్యుత్తరం ఇస్తున్నాయండి. ఎందుకు ఇదంతా కూడా ఏంటి? చెట్టు ఒక దేవదూత అంటే చెట్టు నుండి తీసినటువంటి చెక్క ఏమవుతుంది అంటే, చెక్క అంటే ఏంటి? దూలమే కదా. ఇప్పుడు భూమి ఒక దేవదూత అంటే భూమిలో నుండి వచ్చినటువంటి సిమెంట్ ఇదంతా కూడా ఏమవుతుంది? దేవదూతే కదా. మరి ఇప్పుడు గోడల మధ్యలోకి వెళ్ళిపోయి మనం తప్పులు చేసేస్తున్నామని మనం అనుకుంటాం, చీకట్లో నేను తప్పులు చేసేసానని. కానీ సృష్టి మొత్తం చూస్తుంది. ఆయన ఏమంటాడో తెలుసా? మీరు సువార్తకి వెళ్తారు కదా ప్రకటించడానికి, ఎవరైతే వినరో వాళ్ళతోటి మీరు ఏం చేయొద్దు, మీ పాదాలకు ఉన్నటువంటి ధూళి దులపండి. విమర్శ దినము తీర్పు దినమందు ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది. అంటే ధూళి చెబుతుంది, ప్రభువా ఇక్కడికి వచ్చారు ప్రభువా మీ బిడ్డలు వచ్చి వాక్యం చెప్పారు ప్రభువా, చెప్పినా సరే ఈ దౌర్భాగ్యాలు వినలేదు ప్రభువా, ఇదిగో నేనే సాక్ష్యము. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చేయండి అంటాడు ఆయన. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త, సృష్టి అంతా వినాలి సువార్తనే. ఇదిగో ప్రభు ఇక్కడికి వచ్చారు సువార్త చేశారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు కానీ వినలేదు. ఇక్కడికి వచ్చారు ప్రభు సువార్త చేశారు, వీళ్ళందరూ విన్నారు కానీ వీళ్ళు మారలేదు. ఈ సృష్టి అంతా ఏం చెబుతుంది? సాక్ష్యం చెబుతుంది. ఇదంతా దేవదూత కాబట్టి మన మీద ఏం చెబుతుంది? సాక్ష్యం చెబుతుంది. మీకు ఒక చిన్న విషయం చెప్పనా? కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరాకి ఉండేటువంటి గుణం ఏంటి? చూస్తుంది, అది చూసిన దాన్ని రికార్డింగ్ చేస్తుంది, రికార్డింగ్ చేసిన దాన్ని చూపిస్తుంది కూడా. మనం అడిగితే మనం అది ఆప్షన్ నొక్కితే ఏదైతే రికార్డింగ్ చేసిందో కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ రికార్డింగ్ని ఫలానా టైంలో ఈ రికార్డింగ్ చేసావని మరలా మనకి చూపిస్తుంది. ఇప్పుడు అది ఏ విధంగా చూపించగలుగుతుందంటే, భూమిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలని తీస్తున్నారు బయటికి. అంటే సిలికాన్ అని ఇంకా రకరకాల పదార్థాలు ఉంటాయి. రకరకాల పదార్థాలని తీసి ఒక కెమెరా కింద చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క సిలికాన్ పదార్థానికి ఇంకా కొన్ని జోడిస్తే, ఇప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సిలికాన్కి ఏ గుణం ఉందో తెలుసా? చూసేటువంటి గుణం ఉంది. ఇప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఇంత చిప్కే అంత జీబీతోటి అంత క్లారిటీగా చూసేటువంటి గుణం ఉన్నప్పుడు, మరి ఈ భూమి అంతటికి ఈ భూమిలో నుండి వచ్చినటువంటి రాళ్ళకి చూసేటువంటి గుణం ఉండదా? చూసేటువంటి గుణం ఉంటుంది. అది క్యాప్చర్ చేసుకోగలదు. క్యాప్చర్ చేసుకుని రెండవ రాకడలో స్క్రీన్ మీద వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేసావో ఆ స్క్రీన్ మీద అలా పడతాయి. మనం తిరిగి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? అదిగే కదా, కాగా తాము మృగములు అని తాము తెలుసుకున్నట్లు దేవుడి విమర్శకాలమును విమర్శించినట్లు ఈ విధంగా జరుగుతుంది అని. అప్పుడు మనం సమాధానం కూడా అవసరం లేదు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, వాడు ఎటువంటి వాడు వాడికి తెలుసు. తిరిగి నేను వెళ్తాను ప్రభు అంటలే. ఏమంటున్నాడు? లాజర్ని పంపయ్యా అంటున్నాడు. అంటే అక్కడ నుండి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, దానికి నేను అర్హుడినని ఆల్రెడీ చెప్పేశాడు అనమాట. ఇప్పుడు ఆయనకి మరుగై ఉన్న స్థలము ఏదీ లేదనేటువంటి వాక్య భావం ఏంటి? ఆయన ఈ సృష్టిని చేసి ఆ సృష్టి మధ్యలో మనల్ని పెట్టాడు. ఈ సృష్టి మనల్ని గమనిస్తూ ఉంది, ఈ సృష్టి మనల్ని చూస్తూ ఉంది. ఒకానొక టైంలో ఈ సృష్టి మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా రికార్డింగ్ చేస్తుంది. ఆ రికార్డింగ్ ఒకానొక టైంలో అవసరమైతే అప్పటికీ మనం దోషులుగానే, అప్పటికీ మనం పాపులుగానే, మరణం తర్వాత ఆ యొక్క పరిస్థితికి వచ్చే వరకు కూడా పాపులుగానే ఉంటే వేసేస్తా స్క్రీన్ మీద. లేకపోతే పరిశుద్ధులుగా మారిపోయామనుకోండి, పరిశుద్ధులుగా చేసినటువంటి పనులన్నీ వేసేస్తుంది. ఎంతమందికి ఏ సహాయాలు చేసాం, ఎవరికి ఏ సువార్త చేసాం, ఎవరికి ఎన్ని విషయాలు చెప్పి వాళ్ళని మార్చాం, ఎంతమందిని మనం బలపరిచాం, మనం ఎంతగా మారాం, ఎన్ని ఇబ్బందులలో ఆయనతో ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసంలో ఏ విధంగా కదల్చకుండా నిలబడి ఉన్నాం, ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసినటువంటి భూమి అయ్యేస్తుంది. అంతే కదా, ఎవ్వరు కూడా వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం, ఆ క్రియలన్నీ కూడా సృష్టి మొత్తం కూడా రికార్డింగ్ చేసేస్తుంది. మొన్న అడిగాడు కదా బావ, ఇప్పుడు ఆయన శక్తి మనకి తెలియాలి, ఆయన శక్తి మనకి తెలియాలి. దేవుడు అంటే ఏదో
ఏదో ఏదో కొంతమంది కొన్ని రకాలుగా, కొంతమంది కొన్ని రకాలుగా చెబుతూ అసలు దేవుడు అంటే నాకు పట్టింపు లేదండి. బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటున్నాడు. ఎవరు? జ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఒక వచనాన్ని మనం చూపిస్తే ఆయనకు ఉన్నటువంటి శక్తి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమ 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచువాడునైన దేవుని ఎదుట. చాలు బాబు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? అనగా మృతులను సజీవులను గాను చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచువాడునైన దేవుని ఎదుట. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడంట. దేవదూతలు లేవు. లేని దేవదూతలను పిలిచి, ఆ పిలిచినటువంటి కొన్ని కోట్ల దేవదూతలతోటి ఈ సృష్టిని చేశాడు ఆయన. ఆయన యొక్క శక్తి మనకు తెలియాలి. అర్థమవుతుందా? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడంట. అసలు లేవు దేవదూతలంటే, అసలు లేనే లేవు. శూన్యం, అంతా శూన్యంగా పరలోకంలో ఆయన ఉన్నప్పుడు లేని వాటిగా ఉన్నటువంటి దేవదూతలకి ఆజ్ఞ ద్వారా పుట్టించి, ఆ పుట్టించినటువంటి దేవదూతలో కొన్నిటిని సూర్యుడు గాను, కొన్నిటిని గాని చంద్రుడు గాను, కొన్నిటిని నక్షత్రాలు గాను, కొన్నిటిని మొక్కలు గాను, కొన్నిటిని పశువులు గాను, కొన్నిటిని వృక్షాలు గాను, ఇలాగ చేసి మొత్తం సృష్టినే చేసేసి, ఆ సృష్టిలో ఒక మనిషిని పెట్టేసి, ఆ మనిషికి మొత్తం ఏలండి, మీరు మొత్తం భూమిని అంతా ఏలేయండి. ఆ తర్వాత ఈ భూమికి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వారు నా కుమారులు, మీరు వారికి లోబడి ఉండండి. ఆదికాండంలోనే 1వ అధ్యాయము 24వ వచనం నుండి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదంట. ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథం 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా ఏంటమ్మా అను పేరు. చదవమ్మా. శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? నువ్వు ఎటువంటి వాడో నాకు తెలియదా అంటే తెలిసనే కదా. ఇప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా లేదు. లేని వాటినే ఉన్నట్లుగా పిలిచి, వాటితోటే సృష్టిని చేసి, ఆ సృష్టిలో ఒక మనిషిని పెట్టి ఎలాండి అని చెప్పాడు అనమాట. స్టార్టింగ్ అది కారణం. స్టార్టింగ్ ఒకవేళ అది పూర్తిగా మనకు తెలియాలంటే ఇన్ని విషయాలు తెలియాలి. అర్థమవుతుందా? ఇంత గొప్పది బైబిల్. ఒక మనిషి కోసం ఇంత డీటెయిల్గా, ఒక సృష్టి కోసం ఇంత డీటెయిల్గా చెప్పినటువంటి గ్రంథం ఏదీ లేదు. మన పుట్టుక దగ్గర నుండి మరణం దగ్గర వరకు, మరణం తర్వాత జీవితం, ఒక ప్రకృతి కోసం సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గర నుంచి ఇది ఏ విధంగా వచ్చాయి, మనుషులు ఏ విధంగా పుట్టారు, మనుషులు ఏ విధంగా బ్రతకాలి, మరణం తర్వాత మరణం ఎందుకు, ఆ మరణం తర్వాత జీవితం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్పినటువంటి గ్రంథం ఏదీ లేదు బైబిల్ తప్ప. ఆయన ఇచ్చినటువంటి బహుమానం. మీరు ఎంతమంది చదువుతున్నారు? చదవాలి. బైబిల్ని చదివితేనే మనకి అర్థమవుతుంది. ఆ యొక్క జ్ఞానం అనేది యెహోవాను రుచి చూసి తెలుసుకోమంటున్నాడు ఆయన. రుచి చూస్తేనే తెలుస్తుంది. బిర్యానీ పెట్టారు, అది తింటేనే కదా తెలిసేది అది ఏ విధంగా ఉందో, ఉప్పుగా ఉందో, చప్పగా ఉందో, ఎలా ఉందో. మనం ఆయన రుచి చూస్తేనే మనకి తెలుస్తుంది. ఆయన చదువుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, ప్రతి విషయం కోసం ఆయన గురించి తెలుసుకుంటే ఆసక్తిగా గనక వింటే వాక్యం, ఏదో ఒక క్రొత్త విషయం తెలిసి ఆయనలో విశ్వాసంగా మనం బలపడతాం. ఇప్పుడు ఏంటి, సమస్త సృష్టి కూడా ఏమని చెప్పుకున్నాం మనం? దేవదూతలే. సమస్త సృష్టి దేవదూతలు. మరి ఈ దేవదూతలన్నిటినీ కూడా మనకి ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకు ఇచ్చాడు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ముగించేసుకుందాం. హెబ్రీ 1:14. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబో వారికి
పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏం చెబుతున్నాడు? వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కారా అంటే అవును. అంటే రక్షణ అను స్వాస్యం, పరలోకం అనేటువంటి స్వాస్యం ఎవరైతే పొందటానికి భూమి మీదకి వచ్చారో, ఎవరో? మనమే. మనందరికీ పరిచారము చేయటానికి పంపబడినటువంటి సేవకులైన ఆత్మలంట. మరి ఇంతకీ ఏ పరిచారం చేస్తున్నారు మనకి? ఈ దేవదూతలన్నీ కూడా ఏ విధంగా మనకి పరిచర్య చేస్తున్నాయి? నెక్స్ట్ పార్ట్ 3లో మనం చూసుకుందాం.